ఏంటి నమ్మకం కుదరటం లేదా? మీరు అమ్మవారి గుడికొస్తే చాలు, ఉత్సవం పూర్తయి ఊరు జనం అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి. ఆ తర్వాత పూజ గదిలో ఉన్న బలిరాయి నుండి ఆ శక్తిని బయటికి తేవాలి. నా దేహంలో ప్రవహిస్తున్న రక్తం వల్లే అది వీలవుతుంది. ఆ తర్వాత స్వయం ప్రభ శక్తి స్వరూపిణి అవుతుంది. పూజ నియమాలు మంత్రశక్తులు ఉన్న తన నూతన జీవితానికి ఇక మీరే కాపలాగా ఉండాలి. బలిరాయి మీద ఎర్రటి పుష్పానికి బదులు నేను నా రక్తాన్ని సమర్పిస్తాను. మంచి జీవితానికి నేను తోడుగా ఉంటానని స్వయం ప్రభతో చెప్పి పంపించినా కూడా అది తను ధైర్యంగా ఉండడానికి. ఇప్పుడు తిరిగొచ్చే తను వీరత్వంతో వస్తుంది. మర్దిగారు, మీరు కాదు బలి కావలసిన వాడివి, నేను. వదినా, మంత్రం తంత్రం కనీసం నడవలేని నేను తనకి కాపలాగా ఉండలేను. మీరే తనకి రక్షణగా ఉండాలి. మీ జీవితాన్నే పణంగా పెట్టి మీ శక్తుల్ని దారపోస్తున్న మీరే ఒక సైనికుల్లా రక్షణ ఇస్తూ కాపలాగా ఉండాలి. బలిపీఠాన్ని సిద్ధం చేయండి. రక్తాభిషేకం జరగాల్సిందే. కన్న తల్లి ఆత్మ ద్వారా నా కూతురు శక్తి స్వరూపిణిగా మారాలి. ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి. మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి. ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను. వెంటనే మీరు నా దగ్గరకొచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే. ఈ ఊరి జనమంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణరేఖ గీసి నిన్నెంతగానో బాధ పెట్టాను. అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా. ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను. నేను తప్పకుండా వస్తా. ఈ రోజు నా కల ఫలించింది. నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది. ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. చక్రపాణి బంధించొచ్చిన బలిరాయి ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో. దానికి బదులుగా నేను సృష్టించిన ఒక ఒట్టి రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది.